రీసెంట్గా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చేసిన కామెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి ఇంపాక్ట్ చేసే ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఒకటి, ఆయిల్. ఎందుకంటే ఇండియా ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఆఫ్ ఆయిల్ ఇంపోర్టర్. ఇండియాలో 80% ఆఫ్ క్రూడ్ కన్జంప్షన్ చేస్తారు. లాస్ట్ ఇయర్ స్టాట్స్ ప్రకారం పర్ డే 4.5 to 5 మిలియన్ బ్యారెల్ ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే లాస్ట్ ఇయర్ మొత్తం కలిపి 29,500 crore లీటర్ మనం క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోల్, డీజిల్ ఒక్కటే కాకుండా దానితో పాటు వచ్చే బై ప్రొడక్ట్స్తో కలిపి. అలాంటిది ఈ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ వల్ల మార్చ్ 2026లోనే 13% డ్రాపేజ్ వచ్చింది. ఇంకా ఏప్రిల్ అండ్ మే డేటా రాలేదు. ప్రెసెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ 30% రన్నింగ్ లోనే ఉందంతే. ఫర్దర్ గా సిచ్యువేషన్ ఇలానే ఉంటే ఇంకా సిచ్యువేషన్ వరస్ట్ అవుతుంది. మార్చ్, ఏప్రిల్ అండ్ మే మంత్ తో కలిపి క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ వచ్చి యావరేజ్ గా $110 కి ఆయిల్ కంపెనీస్ పర్చేస్ చేశాయి. మనకి మార్చ్ 27, 2026 పెట్రోల్ మీద 10 రూపీస్ పర్ లీటర్, డీజిల్ మీద 10 రూపీస్ నుండి 0కి ఎక్సైజ్ డ్యూటీ కట్ చేశారు. దీనివల్ల ఇప్పటి వరకు ఆయిల్ కంపెనీస్కి వచ్చిన లాస్ అప్రాక్స్ 1,00,000 కోట్లు. సో దీన్ని బట్టి గవర్నమెంట్కి ఆయిల్ ప్రైస్ డెఫినెట్గా పెరుగుతాయి, బట్ స్లోగా పెంచుకుంటూ వెళ్తారు. దీనివల్ల ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది కమర్షియల్ అండ్ డొమెస్టిక్ ట్రాన్స్పోర్టేషన్, ఎల్పిజి, కుకింగ్ గ్యాస్, ఆ తర్వాత మిగతావి పెయింట్స్, ఫెర్టిలైజర్స్, కాస్మెటిక్స్, మెడిసిన్స్ ఎక్సెట్రా. సో ప్రైస్ ఇంపాక్ట్ వల్ల కంప్లీట్ మార్కెట్ కొంచెం స్లో డౌన్ అవుతుంది. దానివల్ల కంపెనీస్ వచ్చే 2 to 3 quarters వరకు రిజల్ట్స్ టఫ్గా పోస్ట్ చేస్తాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఎస్ఐపి అండ్ లంసమ్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో కంటిన్యూ చేయాలా లేక పాజ్ చేయాలా అనే డౌట్లో ఉంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ జర్నీ. ఇలాంటి ఈవెంట్స్ ఎప్పుడూ రేర్గా వస్తాయి. వచ్చినప్పుడు ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకోవాలి. మంత్ ఆన్ మంత్ ఎస్ఐపిని అస్సలు ఆపకుండా కంటిన్యూ చేయండి. ఎన్ఏవి తక్కువగా ఉన్నప్పుడే ప్రైస్ యావరేజింగ్ బెనిఫిట్ వస్తుంది. ఎవరన్నా లంసమ్ వెయ్యాలి అని అనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ డెట్ ఫండ్స్ లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసి దాని నుండి రెస్పెక్టివ్ ఫండ్స్ కి ఎస్టిపి ఆప్షన్ చూస్ చేసుకోండి. ఈవెంట్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు మాత్రమే డైరెక్ట్ అలొకేషన్ ఇవ్వండి. మ్యూచువల్ ఫండ్స్ మీద డౌట్ ఉన్న వాళ్ళు కానీ మా గైడెన్స్ ద్వారా వేయాలనుకుంటున్నా ఈ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉంటే ఇక్కడ కనపడుతున్న మెయిల్ కి మెయిల్ చేయొచ్చు లేదా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.